అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మన ఇంట్లో ఉన్న పూజ సామాగ్రి మనము శుభ్రపరచాలంటే ప్రతిరోజు కష్టంగా ఉంటుంది కదండి. వీడియోలో చూపిన మాదిరిగా లిక్విడ్ తయారు చేసుకొని పెట్టుకుంటే మనము ఎప్పుడు దొరికితే అప్పుడు రాగి, ఇత్తడి, వెండి సామాన్లను శ్రమ లేకుండా చాలా సులభమైన పద్ధతిలో కొంచెం లిక్విడ్ను వేసి శ్రమ లేకుండా శుభ్రపరచుకోవచ్చునండి. వీడియో చివరి వరకు చూడండి. ఈ తయారు చేసిన లిక్విడ్ను కాస్త సామాన్లపై వేసి రాస్తే మురికిపోయి ఎంతో నల్లగా ఉన్న సామాన్లు కూడా తెల్లగా మెరుస్తాయండి. మనము ఇలా లిక్విడ్ను ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే 4 నెలల వరకు కూడా వాడుకోవచ్చండి. ఒక స్టీల్ గిన్నెను తీసుకొని దానిలో 1 లీటర్ కంటే తక్కువగా వాటర్ను పోసుకొని స్టవ్ వెలిగించి వేడి చేసుకొని పెట్టుకోవాలండి. మరొక స్టీల్ గిన్నెలో 1 నిమ్మకాయంత సైజు కానీ కొంచెం ఎక్కువ సైజు కానీ, అంటే మనము నీరు ఎంత తీసుకుంటామో దానిని బట్టి వేయాలండి. నేనైతే ఇక్కడ 1 లీటర్ వరకు నీళ్ళను తీసుకున్నానండి. 1 నిమ్మకాయంత సైజులో చింతపండును కూడా గిన్నెలో వేశానండి. నీళ్ళను కొంచెం గోరువెచ్చగా కాకుండా కొంచెం ఎక్కువగా వేడి చేసుకోవాలండి. ఇలా వేడి చేసిన వాటర్ను మనము తీసుకున్న చింతపండు ఉన్న గిన్నెలో పోయాలండి. పోసిన తర్వాత ఆ గిన్నె పైన ఒక మూతను పెట్టాలండి. ఇలా మూతను ఎందుకు పెట్టుకోవాలంటే వేడి నీటిలో ఉన్న చింతపండు తొందరగా మగ్గుతుందండి. దాని వలన మనము రసము ఎక్కువగా తీసుకోవచ్చు. చింతపండు రసము తీసిన తర్వాత నేనైతే వీడియోలో చూపిన మాదిరిగా రసము తీసి ఇలా వడబోసుకున్నానండి. మీకు వీలుంటే రసమును జాలీలో పోసి వడకట్టుకోవచ్చు. తర్వాత చింతపండు రసములో 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలండి. గోధుమ పిండి లేకుంటే శనగపిండిని కూడా వేసుకోవచ్చునండి. తర్వాత 2 స్పూన్ల సర్ఫ్ను వేసుకోవాలండి. ఒకవేళ సర్ఫ్ లిక్విడ్ ఉంటే కూడా వేసుకోవచ్చును. తర్వాత వెనిగర్, అంటే మనం తీసుకున్న వాటర్ను బట్టి వీటిని వేసుకోవాలండి. నేనైతే 4 లీటర్ వాటర్కి 2 మూతల వెనిగర్ను వేశానండి. మనం ఎన్ని నీళ్లు తీసుకుంటామో దాన్ని బట్టి వీటిని వేసుకోవాలి. తర్వాత 2 స్పూన్ల సాల్ట్ను కూడా వేయాలండి. అన్నీ వేసిన తర్వాత స్పూన్తో కానీ చేతితో కానీ ఉండలు లేకుండా రసమును తయారు చేసుకోవాలండి. ఈ రసము తయారైన తర్వాత వాటర్ బాటిల్లో కానీ లేకుంటే స్ప్రే బాటిల్లో కానీ రసమును పోసి ఉంచాలండి. ఇలా పోసిన రసమును మనకు అవసరం ఉన్నప్పుడు రాగి సామాను కానీ ఇత్తడి సామాను కానీ నల్లగా జిడ్డుగా అయినప్పుడు ఈ రసమును వేసి తోమకుండా, స్క్రబ్బర్తో పని లేకుండా కొంచెం చేతితో రాస్తే చాలండి. జిడ్డుగా ఉన్న వస్తువులు తెల్లగా తలతలా మెరుస్తాయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.